భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 2-3-2026 స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శశ ఋతువు పాల్గొన మాస శుక్లపక్ష చతుర్దశి సోమవారం చతుర్దశి సాయంత్రం 5:49 వరకు ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:53 వరకు వర్జన్ రాత్రి 7:43 9:17 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 12:35 మధ్యాహ్నం 1:21 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:55 నుండి 3:41 వరకు కూడా దుర్ముహూర్తాలున్న సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:02 అమృత గడియలు ఉదయం 5:11 నుండి 7:53 వరకు రాహుకాలం ఉదయం 7:30 9 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు శుభకాలం సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం అతిగండ యోగం మధ్యాహ్నం 12:35 గరంజి రాత్రి 6:26 వని సాయంత్రం 5:40 భద్ర తెల్లవారుజాము 5:25 ఈరోజు కామదహనం ఈరోజు రాత్రి రేపే హోలీ కాబట్టి ఈరోజు కామదహనం అని చెప్పి రామనాథుల బొమ్మని దహనకాండ చేస్తారు ఈరోజు రాత్రి హోలికా పౌర్ణమి రేపు కాబట్టి ఈరోజు కామదహనం అనే కార్యక్రమం ఈరోజు రాత్రి ఉంటుంది. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి తల్లి లేక తండ్రి తరపు వారితో సంబంధ బాంధవ్యాలు అనుకూలించే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారి ఉమ్మడి వ్యాపారాల్లో అధిక ఆదాయాలు, ధనం విషయంలో జాగ్రత్త అవసరం. మిథున రాశి వారి మిశ్రమంగా ఉంటుంది, శ్రమానంతర ఫలితాలే ఉంటాయి. కర్కాటక రాశి వారి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయ దర్శనాలు మేలు చేసే అవకాశం ఉంది. సింహరాశి వారి కుటుంబంలో అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనం ఎంత వచ్చినా ఏదో రకంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారి మీరు చేసే పనిలో ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఓర్పు సహనంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. తులారాశి వారి సహోద్యోగులతో ప్రమోషన్లు, వేతనాల పెంపు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి పెరిగే అవకాశం, ప్రయత్న లాభాలు, ధన విషయంలో చికాకులుండే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి కొన్ని ప్రయోజనకరమైన పనులు చేయుట, తద్వారా ధనలాభం. మకర రాశి వారి సమస్యలు అధిగమించుట, కొత్త ఆదాయ మార్గాలు, ప్రయత్నాల కోసం ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఆ ప్రయత్నం వల్ల. కుంభరాశి వారు శారీరక మానసికంగా దృఢంగా ఉంటారు, దైవబలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారి ఆకస్మిక ధనయోగం, వాహన లాభం, వస్త్ర లాభాలు ఉండే అవకాశం. చతుర్దశి సోమవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. పరమశివుడి యొక్క దర్శనము, రుద్రాభిషేకం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం.